హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు మనం టేస్టీ అయిన టమాటో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈ పచ్చడి రైస్లోకి అలానే టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ చూసే ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. పచ్చిమిర్చి మీ కారానికి తగినట్టు వేసుకోండి. దానిలోకి ఒక 2 నుంచి 4 రెబ్బలు వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. పచ్చిమిర్చి వెల్లుల్లిని బాగా కలయబెట్టి మూత పెట్టి కొంతసేపు మగ్గనివ్వాలి. పచ్చిమిర్చి ఇలా మగ్గిన తర్వాత అందులోకి మనం ముందుగా పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకున్న టమోటాలను వేసుకోవాలి. ఈ టమోటాలు సుమారు ఒక 300 నుంచి 400 గ్రాములు ఉంటాయి. దీనిలోకి ఒక నిమ్మకాయ సైజు చింతపండు, అలానే ఒక రెబ్బ కరివేపాకు, 1-1.5 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని బాగా కలయబెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి మిశ్రమాన్ని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మిశ్రమం మొత్తం బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మిశ్రమాన్ని బాగా కలయబెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అందులోకి తగినంత కల్లుప్పు, కొంచెం జీలకర్ర, అలానే అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని చల్లారేదాకా పక్కన ఉంచుకోవాలి. మిశ్రమం ఒకసారి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ టమోటా మిశ్రమాన్ని ఫైన్గా పేస్ట్లా కాకుండా పల్స్ కొట్టుకోవాలి. అలా పల్స్ కొట్టుకోవటం వల్ల మనం రోట్లో నూరుకున్నట్టు కొంచెం కోర్స్గా వస్తుంది. చూసారా? ఇప్పుడు ఈ మిశ్రమం మరీ ఫైన్గా కాకుండా కొంచెం కోర్స్గా వచ్చింది. ఇలా చేసుకుంటే అన్నంలోకి అలానే టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది.